కేసీఆర్ దేశద్రోహి, ఇంటెలిజెన్స్ డేటాను ధ్వంసం చేయించారు, ఆయన్ను కాంగ్రెస్ సర్కార్ అరెస్టు చేయలేదేం, నన్ను ఓడించేందుకు ఏబీసీ గ్యాంగ్ కుట్ర, నేను ఓడిపోతే హిందుత్వపై నోరెత్తను, లేదంటే బీఆర్ఎస్ను కేసీఆర్ మూసేస్తారా, స్ట్రైక్స్ చేసిన జవాన్లను సీఎం అవమానించారు, కాంగ్రెస్కు ఓటేస్తే మిగిలేది గాడిద గుడ్డే, బండి సంజయ్, కరీంనగర్ సిరిసిల్లలో బీజేపీ బైక్ ర్యాలీలు. ఈ ఎన్నికలు దేనికి రెఫరెండం, కాంగ్రెస్ అవినీతికా, ఆర్ఆర్ ట్యాక్స్కా, కేసీఆర్ లాగే రేవంత్ ప్రమాదకారి, కిషన్ రెడ్డి. ఇక్కడ నాకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, కరీంనగర్ బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న బండి సంజయ్ గారిని అలర్ట్ చేయదలుచుకున్నా. నేను ఒక బీసీ బిడ్డగా ఆయన మిగతా నాయకులతో కంపేర్ చేస్తే ఒక ఫైట్ చేసే క్రమంలో కేసీఆర్తో బలంగా పోరాడి చాలా బలమైన పోరాటాన్ని నిర్మించిండు. బీజేపీ వాళ్ళ ఈ స్థాయిలో ఉంది అంటే ఒక వరకు వచ్చిందనంటే దాంట్లో బండి సంజయ్ది కీలకమైన పాత్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. ఆయన ఒక అమాయకంగా అట్లా ఫైట్ చేసుకుంటూ పోయి వెనకాల జరుగుతున్న కుట్రలను ఆయన పసిగట్టలేకపోయిండు. బండి సంజయ్ గారు, మీరు ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు, కరీంనగర్ ఎంపీగా. మీరు గెలవడానికి అన్ని అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. బీజేపీ పక్కా గెలిచే స్థానాల్లో మల్కాజ్గిరి, చేవెళ్ళ ఇట్లాంటి స్థానాలు ఎట్లాగైతే ఉన్నాయో కరీంనగర్ కూడా పక్కాగా నువ్వు అక్కడ ఎంపీగా గెలవబోతున్నారు. కానీ బండి సంజయ్ గారు మీరు అలర్ట్గా ఉండాలి, తస్మాత్ జాగ్రత్త. ఏ మాత్రం మీరు ఏమరపాటుగా ఉన్నా మీరు ఓడిపోయే అవకాశం ఉంది. మిమ్మల్ని ఏ వర్గాలైతే, ఏ అగ్రవర్ణ వర్గాల్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే మిమ్మల్ని కేసీఆర్తో చేతులు కలిపి ఇంకా కొంతమందితో చేతులు కలిపి మీ అధ్యక్ష పదవిని తొలగించారో వాళ్ళే ఇవాళ మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త, అలర్ట్గా ఉండమని చెప్తున్నా. మీరు గెలవాలి అని కోరుకునే వాళ్ళలో మేము కూడా ఉన్నాం కాబట్టి మీరు గెలవాలి. ఒక బీసీ బిడ్డగా లేకపోతే కొంత తెలంగాణ కోసం చాలా రకాల ఇష్యూస్ని మీరు బయటకు తీసుకొచ్చినారు కాబట్టి గెలవాలి అనుకుంటున్న క్రమంలో మేము మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాం. మిమ్మల్ని ఓడగొట్టడానికి అక్కడ కొన్ని వర్గాలు, కొన్ని శక్తులు ఏకమైనవి. దీన్ని గమనించి చాలా జాగ్రత్తగా అడుగులేయండి. మనం గెలిచేసినామని అమాయకంగా ఉంటే సరిపోదు. నేను గెలిచేసినా అయిపోయిందని ఉండకండి. ఈ 2 రోజులు చాలా కీలకం. అంటే ఇవాళ రాత్రి వరకు చాలా కీలకం, రేపు ఉదయం వరకు. ఏ మాత్రం ఇదిగా ఉన్న ఆ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాల్లో ఉన్న కొంతమంది సోకాల్డ్ లీడర్లు మిమ్మల్ని ఓడగొట్టించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది అయితలేదు. వాళ్ళ ఆటలు సక్సెస్ కాకుండా చూసుకోండి. మీ వర్గాన్ని అలర్ట్ చేయండి బండి సంజయ్ గారు. ఇమీడియట్గా ఏ వర్గాలైతే మిమ్మల్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించాయో వాళ్ళే మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త.